ఇంత అన్రెస్ట్ వచ్చింది కాబట్టి మహా అయితే గవర్నమెంట్ ఆ వెధవని ఎన్కౌంటర్ చేస్తుందేమో. చచ్చాడు కాబట్టి ప్రొటెస్ట్స్ అన్నీ ఆగిపోతాయి. మన పనుల్లో మనం పడిపోతాం. కానీ ఈ అకృత్యాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఏమో ఏ సినిమా చూసినా ప్రేమ అంటే కామం, అందం అంటే శరీర భాగాలను అబ్జెక్టిఫై చేయడం, హీరోయిజం అంటే నలుగురిని తన్నడం, కామెడీ అంటే 4 బూతులు మాట్లాడటం ఇలానే ఉంది. ఏ పార్క్‌కెళ్ళినా, గ్రౌండ్‌కెళ్ళినా పిల్లల మాటలు గానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గానీ సేమ్ అచ్చం ఈ సినిమాల్లో చూపిస్తున్నట్లే ఉంటోంది. మరేం చేయాలి? నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో మన పిల్లలు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇంట్లో ఏ డెసిషన్ తీసుకున్నా అమ్మా, నాన్న ఇద్దరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి తీసుకోవడం. వంట, వాకిలి, పిల్లల చదువులు ఇది నీ పని అని అనుకోకుండా ఇద్దరు వర్క్ లోడ్‌ని సమంగా షేర్ చేసుకోవడం. కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని తెలుసుకొని సరిదిద్దుకోవడం. నాన్నకి ఆరోగ్యం బాగోనప్పుడు, అమ్మకి పీరియడ్ వచ్చినప్పుడు ఇంటి బాధ్యతను మరొకరు ఒకంత ఎక్కువ మోయడం. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. ప్రేమ అంటే బాధ్యత, గౌరవం, నమ్మకం, భరోసా, తప్పులను సరిదిద్దుకోవడం అని ప్రతిరోజు మనం మన పిల్లల ముందు ఆచరించి చూపడం చాలా అవసరం. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ దట్ షుడ్ నెవర్ స్టాప్. మేబీ అప్పుడు ఇలాంటివి కొన్ని తగ్గుతాయేమో.